అండి. నేను మీ అను. వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకుముందు గుడ్లు ములంకాడ పులుసు చేసుకున్నాం కదా! ఇప్పుడు ఓన్లీ ములంకాడ టమాటా పులుసు ఎలా చేయాలో చూసేద్దాము. ప్రాసెస్ అంతా ఇందులో పెట్టాను. మీరు కూడా చూసేయండి. నేనైతే ఈవినింగ్ మార్కెట్కి వెళ్ళినప్పుడు చాలా మంచిగా కనిపించాయండి నిగనిగలాడుతూ ములంకాడ. ఎక్కువ గుజ్జుతో లావుగా ఉండే కాడలు కనిపించాయి. అవి నేను తీసుకున్నాను. వాటితో పులుసు పెట్టుకుందామని. నిజంగా గుజ్జు ఎక్కువ ఉన్న కాడలు చాలా బాగుంటాయండి. మునంకాడ పులుసు, మునంకాడ టమాటా అంటే ఇష్టపడలేని వాళ్ళు ఎవరు ఉండరు. అందరికీ నచ్చుతాయి. కానీ మా మమ్మీ అంటది ములంకాడలు ఎక్కువ తింటే వేడి చేసేస్తుంది అని. ఎంత వేడి చేసినా సరే ములంకాడ పులుసు అంటే మనసు ఇంకా నోరు కూడా ఆగలేదు కదండి. అది కుక్ చేస్తుంటేనే నోరు ఊరిపోతుంది. పెద్ద పెద్ద పీసెస్తోని చాలా బాగా కనిపిస్తుంది అది. అందులో కొంచెం చింతపండు రసం యాడ్ చేసుకొని అది బాగా మరిగాక దానికి కొంచెం మెంతులు వేసుకొని అది బాగా మరిగాక చిక్కబడిన రసాన్ని అలాగా రైస్లో వేసుకొని ఆ మునంకాడ ముక్కలతో సర్వ్ చేసుకొని తింటుంటే భలే ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుంది. నా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.